మేజర్ రామస్వామి పరమేశ్వరన్ 1946 సెప్టెంబర్ 13 మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఆయన సైన్యంలోకి చేరిన నాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ భారత సైనిక దళంలో సైన్యాధికారిగా నియమించబడ్డారు. ఆయనకు మహర్ రెజిమెంట్లో షార్ట్ సర్వీస్ కమిషన్ 1972 జనవరి 16న మంజూరు చేసింది. అతను భారత సైన్యం చేపట్టిన అనేక కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఇండో శ్రీలంక ఒప్పందం కింద భారత సైన్యం అనేక యూనిట్లు నిర్వహించేది. అందులో భాగంగా శాంతి భద్రతలు నిర్వహించడానికి ఆయనను శ్రీలంకకు పంపించారు. మహార్ రెజిమెంట్కు చెందిన మేజర్ పరమేశ్వరన్ యూనిట్ కూడా ఆపరేషన్ పవన్లో పాల్గొనేందుకు శ్రీలంకకు పంపించారు. 1987 నవంబర్ 25న మేజర్ పరమేశ్వరన్ రాత్రి ఆలస్యంగా గాలింపు చర్యల అనంతరం తన స్థావరానికి తిరిగి వస్తూ ఉండగా అకస్మాత్తుగా తన స్థావరంపై తీవ్రవాదుల సమూహం మెరుపుదాడికి పాల్పడ్డారు. ఆయన ప్రశాంతమైన మనసుతో వెనుక నుంచి తీవ్రవాదులను చుట్టుముట్టి కాల్పులు జరిపి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. తరువాత సమీపంగా జరిగిన యుద్ధంలో ఒక తీవ్రవాది ఆయన గుండెల్లో కాల్చాడు. గాయానికి భయపడకుండా ఆ తీవ్రవాది నుంచి రైఫిల్ తీసుకుని దాంతో ఆయన్ను హతమార్చారు. మేజర్ రామస్వామి పరమేశ్వరన్ తీవ్రంగా గాయపడినప్పటికీ తన సహచరులకు ఆదేశాలు ఇస్తూ వారి కమాండెంట్స్కు స్ఫూర్తిని అందిస్తూ తుది శ్వాస విడిచాడు. ఈ ఘటనలో 3 మిలిటెంట్స్ మరణించారు. 3 రైఫిల్స్, 2 రాకెట్ లాంచర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ధైర్య సాహసాలకు గాను భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్ర లభించింది. 1988లో చెన్నైలోని ఆర్కేట్ రోడ్లో ఆర్మీ వెల్ఫేర్ బోర్డు నిర్మించిన కాలనీకి AWHO పరమేశ్వరన్ విహార్ అని నామకరణం చేశారు.